విలువలకి, విశ్వసనీయతకి, నిజానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా ఉన్నటువంటి మా నాయకుడు, మా అధినేత జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రజల మంచి కోసం ఎవరితోనైనా ఎక్కడైనా ఎంతవరకైనా పోరాటం చేసేటటువంటి దమ్మున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష నాయకుడిగా గతంలో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి దాదాపు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా 3650 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలకు నేనున్నాను అనేటటువంటి ఒక భరోసాను కల్పించి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే కేవలం అభివృద్ధి అన్న పేపర్లకు, టీవీలకు పరిమితమైనటువంటి విధానాన్ని, లేకపోతే కొంతమంది గ్రాఫిక్స్కే పరిమితం చేసినటువంటి విధానాన్ని, ఇది కాదు అభివృద్ధి అంటే మనం భవిష్యత్తు తరాలకి ఒక దిక్సూచిలాగా మనం ప్రజలకు చూపించాలి అనేటటువంటి ఒక తపనతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన కళ్ళ ముందర, మన కళ్ళతో చూస్తున్నటువంటి ఆయన చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎన్ని కష్టాలున్నా, కరోనా లాంటి ఎన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ప్రజల మంచి కోసం మనం ఇవాళ చూస్తున్నటువంటి దాదాపు 15,000కు పైగా సచివాలయాలు, 4,70,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, 11,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, నాడు నేడు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15,000కు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి పేద విద్యార్థులకు సంబంధించి డిజిటల్ బోధనను కల్పించి ఐబీ సిలబస్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చాడు విద్యా వ్యవస్థలో. అంతా మన కళ్ళ ముందర మనం చూస్తూ ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, హార్బర్లు కావచ్చు, శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉద్దానం కిడ్నీ బాధితులకు రీసెర్చ్ సెంటర్ కావచ్చు, అమరావతి ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే వరదల వల్ల అక్కడ ఆ ప్రాంతంలో అంతా ఒక గొప్ప డయాఫ్రమ్ వాల్ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపించినటువంటి చరిత్ర. ఎన్నో ఇన్స్టిట్యూట్లు అమరావతి ప్రాంతానికి తీసుకుని రావడం జరిగింది. కర్నూలుకు సంబంధించినటువంటి హైకోర్టు బెంచ్ కావచ్చు, కడపకు సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, వైజాగ్ ప్రాంతం, తీర ప్రాంతం అంతా పారిశ్రామిక క్యాడర్ కావచ్చు, ఆదాని, అంబానీ, టాటా లాంటి కార్పొరేట్ దిగ్గజాలను పిలిపించి పెట్టుబడులు తీసుకొని రావడంలో కావచ్చు, దాదాపు 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇల్లు కట్టించి ఇవ్వటం. మహిళా పక్షపాతి జగనన్న మహిళల గురించి గొప్పగా ఆలోచన చేసి మహిళల భద్రత కోసం దిశ యాప్ని ప్రవేశపెట్టి వారికి అండగా నిలుస్తూ, మరొక పక్కన మహిళల్ని విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ప్రోత్సహించడం అనేటటువంటిది ఎక్కడ లేనటువంటి విధంగా, ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మహిళలకు రాజకీయంగా అగ్రతాంబూలం వేసినటువంటిది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఉద్యోగస్తుల విషయానికి వస్తే వచ్చినటువంటి మొదట్లోనే అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, జీతాలు పెంచడంతో పాటు వైద్య రంగంలో దాదాపు 70,000కు పైగా రిక్రూట్మెంట్ చేసి ఉద్యోగస్తులకు ఐఆర్లు కావచ్చు, డిఆర్లు కావచ్చు ఇచ్చి ఎటువంటి సమస్య లేకుండా, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని లాభాల బాటలో వచ్చేటట్టు చేస్తూ ప్రభుత్వ రంగంలోకి తీసుకొని రావటం. ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యార్థులు కావచ్చు, 104, 108 కావచ్చు, అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఏది ప్రజలకు అవసరమో ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అనతి కాలంలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. ఏ జిల్లాలకు ఆ జిల్లాలో ప్రతి ఒక్క కాలనీలో కూడా అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలు, అంటే సిమెంట్ రోడ్లు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, రహదారులు కావచ్చు, ప్రతి ఒక్క సౌకర్యాన్ని కూడా అభివృద్ధిని ప్రజల గుమ్మం దగ్గరికి తీసుకుని వచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఇంత అనతి కాలంలోనే ఒక పక్కన అభివృద్ధి, మరొక పక్కన సంక్షేమం, ఒక విప్లవాన్ని సృష్టించే సంక్షేమంలో అంటే అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అంటే చెప్పుకుంటా పోతూ ఉంటే మరొక పక్కన మౌలిక సదుపాయాలు కల్పించేదానికి వాలంటరీ వ్యవస్థను ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని నియమించి ప్రజల గుమ్మం దగ్గరికే మౌలిక సదుపాయాలు అభివృద్ధిని తీసుకొని పోయినటువంటి ప్రతి రాజకీయ పార్టీ కూడా జగనన్న చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి కాస్త అటు ఇటు పేర్లు మార్చుకొని జగనన్నని ఫాలో అవుతుండటం కూడా ఈ దేశ చరిత్రలో మనమే చూస్తూ ఉన్నాం. మరి ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతిపక్షంలో కూడా
నిత్యం ప్రజా సమస్యలపైన, ప్రభుత్వ విధానాలపైన ఏదో ప్రతిపక్షంలో ఉంటే కొంతమంది మాదిరిగా పవన్ కళ్యాణ్ గారి మాదిరిగానో చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానో అబద్ధాలను ప్రజలకు మభ్యపెడుతూ, లేదంటే కులాల పేరుతోనో, మతాల పేరుతోనో, ప్రాంతాల పేరుతోనో, లేకపోతే మహిళల పేరుతోనో, ఏదో వాలంటీర్లు ఏదో 30,000 మంది మహిళలను, అంటే ప్రతి ఒక్క విషయాన్ని రాద్ధాంతం చేస్తూ రెచ్చగొట్టే విధానంలో కాకుండా ఒక ఉందాతనంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రభుత్వ విధానాల పట్ల ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు, అది ఉపయోగపడుతుందంటే ఇది ఉపయోగపడుతుందని చెప్తూ ఎవిడెన్స్తో నిజాన్ని మాట్లాడేటటువంటి గొప్ప వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈ రాష్ట్రంలో మాలాంటి యువత ఎంతోమంది కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని జగనన్న నాయకత్వంలో నడుస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ పేదవాడి అభివృద్ధి వైసీపీ అజెండా. మరి అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి పేదవాడికి, ప్రతి ఒక్కరి కూడా ఇది ఒక పండగ వాతావరణంలో మేము జరుపుకుంటూ ఉన్నాం. ఎన్నో సేవా కార్యక్రమాలు గతం నుంచి కూడా చేస్తాం. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంటామని తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జగనన్న.